గంజాయి వద్దు బ్రో జీవితం ముద్దు బ్రో అనేది అందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి. నెల్లూరుని గంజాయి వద్దు బ్రో, 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 గంజాయి వద్దు బ్రో. అందరికీ నమస్కారం. గంజాయి వద్దు బ్రో జీవితం ముద్దు బ్రో అనేది డిజిటల్ క్యాంపెయిన్ని ఈరోజు మన యువ నాయకుడు వర్షణ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. గంజాయి మహమ్మారి వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజం మొత్తం అంధకారంలోకి నెట్టబడుతుంది. ఏదో చిన్న అలవాటుని తీసుకున్న ఈ గంజాయి మీ జీవితాన్ని వ్యసన పరులు చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరులో రీసెంట్గా చూసినట్లయితే 100 కిలోల గంజాయి అందుబాటులో ఉంది. దీని వాడకం కూడా అట్టే ఉందనిపిస్తుంది. యువతకి సందేశాత్మకంగా గంజాయి వద్దు అని చెప్పే విధంగా జనసేన పార్టీ తరఫున యువత తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. యువకులందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి. నెల్లూరుని గంజాయి రహిత సమాజంగా ఏర్పాటు చేసేదానికి మీరందరూ కూడా సిద్ధపడాలి. జీవితంలో ఏదైనా సాధిస్తే వచ్చే ఆనందం కంటే ఈ గంజాయి మత్తు మంచిది కాదని, ఈ మహమ్మారిని అంతమొందించాల్సిన అవసరత మీ అందరికీ ఉందని తెలియజేస్తూ యువత అంతా కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఈ గంజాయి మహమ్మారి మీద ఉక్కుపాదం మోపి దాదాపుగా 500 కేజీలు గంజాయి ఇప్పుడు పట్టుబడినప్పటికీ ఎక్కడ దొరకకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైనా గంజాయి దొరికినట్లయితే పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి. మీ వివరాలు అయితే గోప్యంగా ఉంచుతారు. జనసేన పార్టీ ఆఫీస్కి కానీ ఈ సమాచారం అందించినా కూడా గంజాయి మహమ్మారి అందకుండా మనందరూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపటి యువతరాన్ని కూడా కాపాడుకోవాలి. గంజాయికి బదులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మానసిక వికాసానికి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా యువతలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏదైతే ఈ కార్యక్రమం ఉందో గంజాయి వద్దు బ్రో జీవితం ముద్దు బ్రో అనే కార్యక్రమం ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఇది ఉంది, యువతని నాశనం చేస్తూ ఉంది. అలాగే ఒక్కసారి అనేది ఈ అలవాటు చాలా ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉంది. యువత ఒక్కసారి ఆకర్షణీయంగా అని దీనికి ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉన్నారు. ఈ ప్రమాదకరమైన అలవాటు ఏదైతే ఉందో ఆ వ్యక్తినే కాకుండా వాళ్ళ జీవితాన్ని, కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా అరికట్టాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాము. ప్రతి విద్యార్థికి ఈ కార్యక్రమం గురించి అందే విధంగా దీని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తాము. జై జనసేన.